ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని విశ్వాసులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? చాలా సంతోషం ప్రియులారా. దేవుని యొక్క మహిమగల కృపావాస్యలతో మరొకసారి ఈ గ్రేస్ టీవీ ద్వారా మీతో కలిసి సిలువ సజీవ స్వరం అనే టీవీ కార్యక్రమం ద్వారా ఈ యొక్క దివ్యమైనటువంటి వర్తమానాన్ని వినే గొప్ప కృపా సమయం మీరు పొందుకున్నారు. దివ్యమైనటువంటి వాక్య సందేశాన్ని అందించే గొప్ప ధన్యకరమైనటువంటి సమయాన్ని నేను పొందుకున్నాను. తత్ఫలితంగా మనం అందరం కూడా దేవునికి వందనస్తులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకున్న తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని, ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని యొక్క కృపలో దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం జీవించే కృప కలిగి ఉందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన జీవము గల శ్రేష్టమైన నామమునకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు నీ కృపగల హస్తపు నీడలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని, శాంతిని, సమాధానమును దయచేశారు. మరొకసారి నీ బిడ్డలతో మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మదేవ మీరే మాకు బోధకుడివై ఉండి మాకు బోధించి మా యొక్క ఆత్మీయ స్థితిని స్థిరపరిచి బలపరిచి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని యేసునామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రార్థనలు ఏకీపించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు నేను చదువుతాను. మీరు శ్రద్ధగా వాక్యాన్ని వినాలని మనసారా కోరుకుంటున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకునుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిదండి ప్రియులారా. దేవుని యొక్క మహిమగల కృపావాత్సల్యతలో మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానం చేసే గొప్ప సమయం నాకు ఇచ్చారు. అందును బట్టి ముందుగా దేవునికి నేను వందనస్తుడినే ఉన్నాను. ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక రాశారు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశారు. సువార్త నిమిత్తం, సువార్త పనులు ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా నీవు బోధించేటప్పుడు, ఉపదేశించేటప్పుడు, హెచ్చరించేటప్పుడు ఏ విధంగా తెలియచేయాలి, ఏ విధంగా నువ్వు నడుచుకోవాలి, ఏ విధంగా నీవు ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ఏ విధంగా అద్భుతమైనటువంటి ఆత్మీయాత్ర కలిగి ఉండాలో విషయాలు చాలా వ్రాశారు. దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు అదేవిధంగా 2వ పత్రిక కూడా రాశారు. నిజానికి పౌలు గారు దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ప్రేమ కలిగి, దేవుని యొక్క ఆత్మ కలిగి ఏ సంఘాలకి ఏ సమయాల్లో పత్రిక రాయాలో, ఎక్కడెక్కడి నుండి రాయాలో, ఏమని వ్రాయాలో, ఏది రాస్తే రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో చదువుతున్నవారు, వింటున్నవారు ఆత్మీయ మేలు పొందుకునే స్థితి ఎప్పుడు కలిగి ఉంటారన్న సత్యాన్ని గ్రహించి అద్భుతమైనటువంటి ఆత్మ ప్రేరణతో ఆయా సంఘాలకు, ఆయా వ్యక్తులకు రాసినటువంటి పత్రికలే ఈ యొక్క మనం చదువుకుంటున్నటువంటి పత్రికలు అనగా ఉత్తరాలు. ఈ యొక్క పత్రికల్లో మొట్టమొదటి పత్రిక అనగా తిమోతి గారికి రాసిన మొట్టమొదటి పత్రికలో చాలా విషయాలు రాశారు. మనం చదువుకున్నటువంటి పత్రిక 2వ పత్రిక. 2వ పత్రికలు ఏమని రాశారంటే, ఈ 2వ పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రియులారా 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు మనం చదువుకున్న అధ్యాయం 2వ అధ్యాయం
8 నుండి 13 వచనాలు మనం చదువుకున్నాం. చాలా విషయాలు రాశారు అందులో ప్రియులారా. ముఖ్యంగా 9వ వచనాన్ని చూస్తే చాలా అద్భుతమైనటువంటి మాట కనిపిస్తుంది అందులో. అంటే పౌలు గారు సువార్త నిమిత్తం పడిన ప్రయాస, ఆ ప్రయాసలో భాగంగా ఆయన పడుతున్న ఆ యొక్క శ్రమలో, ఇబ్బందులో ఓర్చుకునే విధానం, ఎందుకోసం ఓర్చుకుంటున్నానో, ఎవరి కోసం ఓర్చుకుంటున్నానో, ఎందుకు అసలు ఈ పరిచయం చేస్తున్నానో, ఏ లాభాపేక్షతో నేను చేస్తున్నానో అన్న విషయం చాలా స్పష్టంగా క్లియర్గా అందులో మనం చదువుకున్న వాక్యంలో మనకు కనిపిస్తుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. నిజానికి ఆత్మీయ కుమారుడు ఉన్నటువంటి తిమోతి గారికి రాసేటప్పుడు ఇంత ఆత్మీయమైనటువంటి జీవిత విధానం తిమోతి గారికి ఎలాగా లభ్యమైంది, ఏ విధంగా వచ్చింది అని అంటే వాక్యం చెప్తుంది ప్రియులారా. వాక్యం చెప్తుంది ఏమనంటే, తిమోతికి రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలో ప్రియులారా చాలా అద్భుతమైన విషయం అక్కడ కనిపిస్తుంది. పౌలు గారు చెప్తున్నటువంటి విషయం, నా ప్రార్థనల యందు ఎడతెగక నేను జ్ఞాపకము చేసుకొనుచు. నువ్వింత ఆత్మీయుడిగా అవ్వటానికి గల ముఖ్యమైన కారణాల్లో ఒక కారణం, నేను చేస్తున్న ప్రార్థనలో నిన్ను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్నాను. అంటే సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, మనపై ఉన్నటువంటి అధికారం కలిగిన వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తున్న ఆ కాల సమయంలోనే ఇక్కడ ప్రత్యేకించి తిమోతి గారి గురించి ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి ఆ ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతిఫలంతో అద్భుతమైనటువంటి ఆత్మీయుడిగా తిమోతి గారు ఉన్నారనే సత్యాన్ని కూడా నేను మీకు దైవ సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకుని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలని రేయింబగలు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకియేలోను వసించును. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన విషయం రాశారు కదండి ప్రియులారా. అంత ఆత్మీయుడిగా అవ్వటానికి గల ముఖ్యమైన కారణం, ఎక్కువగా అపోస్తలుడైన పౌలు గారు అందరి గురించి ప్రార్థన చేస్తున్న కాల సమయంలో తిమోతి గారి గురించి కూడా ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే చాలా ఆత్మీయుడిగా ఉన్నాడండి. సువార్త నిమిత్తం సువార్త పరిచయం చేస్తున్న వారికి సహకారం చేసే విషయంలోనూ, ప్రార్థన చేసే విషయంలోనూ, సత్య సువార్తకు సహకారిగా ఉన్నటువంటి విషయంలోనూ చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయుడిగా ఉన్నాడండి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు కలిగి జీవిస్తున్నటువంటి తన తోటి సమాన వయస్సు కలిగిన వ్యక్తులు జీవిస్తున్నప్పటికీ వారిలో నుండి ప్రత్యేకించబడి పరిశుద్ధమైనటువంటి, యథార్థమైనటువంటి, నీతియుక్తమైనటువంటి, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి, దేవుని చిత్తానుసారమైనటువంటి, దేవుని యొక్క సేవకుడిగా, దేవుని యొక్క చేతిలో ఘనమైన బలమైన సాధనముగా ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న ప్రతి మాట విని అద్భుతమైనటువంటి రీతిలో నడుస్తున్న వ్యక్తిగా తిమోతి గారు ఉన్నారు. అందుకని తిమోతి గారు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. శ్రమపడేవాడు సువార్త పనిలో, ఎదురువారికి చెప్పే విషయంలో, ఎదురువారికి ఉపదేశించే విషయంలో, దేవునికి పరిచర్య చేసే విషయంలో అద్భుతమైనటువంటి ఆత్మీయుడిగా తిమోతి గారు ఉన్నారు. కాబట్టి ప్రత్యేకించి తన ఆత్మీయ కుమారుడుగా, ఒకే ఒక కుమారుడుగా ఉన్నటువంటి తిమోతి గారి కోసం అద్భుతమైనటువంటి పత్రికలు, 2 పత్రికలు రాశారన్న సత్యాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించచ్చు. నిన్ను చూడాలని అనుకుంటున్నాను నాయన. రేయింబగలు, రాత్రి పగలు కూడా, రాత్రికాల సమయంలో నాకు సమయం దొరికినా నీ దగ్గరకు వచ్చి నిన్ను చూసి వెళ్దామని అనుకుంటున్నాను. కానీ సమయం నాకు అనుకూలంగా లేదు. అదేవిధంగా పగటికాల సమయంలో నిన్ను చూడాలని అనుకుని నీ దగ్గరకు వచ్చి ఒకసారి చూసేసి వెళ్ళాలి అనుకుంటున్నాను. కానీ నాకు సమయం అనుకూలంగా లేదని ఆయన ఎప్పుడు కూడా ప్రార్థనలు యందు ఎడతెగక ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన అని చాలా అద్భుతంగా ఈ యొక్క పత్రికలో రాశారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతంగా రాశారనంటే, తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు, దూరంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రతి క్షణం కూడా
తన కుమారుడు కోసం, తన యొక్క కుమార్తె కోసం ఆలోచన చేస్తూ ఉంటారు. అయ్యో, నా కుమారుడు దూరంగా ఉన్నాడు, చక్కగా చదువుకుంటున్నాడు, చక్కగా ఉద్యోగం చేస్తున్నాడు, సమయానికి భోజనం చేస్తున్నాడో లేదో, సమయానికి చక్కగా నిద్రపోతున్నాడో లేదో, లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అనేది ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఎక్కువగా, అంటే ఒక్కొక్కసారి కాదు, ప్రతి నిమిషం కూడా జన్మనిచ్చినటువంటి తల్లి అయినా తండ్రి అయినా అద్భుతంగా కుమారుడు పట్ల ఎంత ప్రేమ శ్రద్ధ కలిగి ఉంటారో అంతకన్నా ఎక్కువగా అపోస్తలుడైన పౌలు గారు ఆత్మీయ కుమారుడు ఉన్నటువంటి తిమోతి గారి కోసం అంత ప్రేమ శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజుని దేవుని యొక్క సేవకుని ద్వారా నీవు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ సేవకునికి నీవు ఆత్మీయ కుమారుడు. నీ కోసం నీకు బాప్తిసం ఇచ్చినటువంటి, ఆత్మీయ జీవితంలోనికి నడిపించినటువంటి ఆత్మీయ తండ్రిగా ఎవరైతే ఉన్నారో ఆ సేవకులు మీ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటారు. నేను చెప్పిన సువార్త ప్రకారం అతడు వాక్యాన్ని విని, ఆమె వాక్యాన్ని విని ఆత్మీయ జీవితంలోనికి అడుగుపెట్టింది. ఆత్మీయ కుమారుడిగా, ఆత్మీయ కుమార్తెగా ఉన్నారు. అందుచేత ప్రభువా, వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారు చేస్తున్న ప్రయాణాల్లో, చేస్తున్న పరిచర్యలో, చేస్తున్న సమస్త కార్యాల్లో నీ కృప ఉంచండి ప్రభువా. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి, సంపూర్ణమైన ఆయుష్కాలం దయచేసి, సంపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ కలిగి అద్భుతమైన నీ దివ్యమైనటువంటి సేవ చేసే గొప్ప భాగ్యము వారికి దయచే ప్రభువా అని నీకు బాప్తిసం ఇచ్చినటువంటి సేవకులుగా ఉన్నవారు నీ కోసం ప్రార్థన చేస్తారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ప్రతి నిమిషము, ప్రతి క్షణం వారికి అవక్షేమాలు కోరుకొని ఉంటారో, అదేవిధంగా అంతకంటే ఎక్కువగా ఆత్మీయ రీతిలో నీవు జన్మించిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు బాప్తిసం ఇచ్చినటువంటి, నిన్ను ఆత్మీయంగా బలపరిచినటువంటి, ఆత్మీయ స్థితిలోనికి నడిపించినటువంటి ఆత్మీయ తండ్రిగా ఉన్నవారు కూడా అదేవిధంగా నీ పట్ల ప్రేమ కలిగి ఉంటారు. జాగ్రత్త, వాళ్ళు నాకు బాప్తిసం ఇచ్చేస్తారండి, నా కోసం వారు పట్టించుకోరండి అని అనుకుంటున్నావేమో. అలా అనుకోవద్దు ప్రియమైన దైవ జనాంగమా. నీ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు తెలియకపోవచ్చు, కానీ దూరంగా ఉన్న వారు నీ కోసం ప్రత్యేకించి ప్రార్థన చేస్తారన్న సత్యాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. మనం చదువుకున్న వాక్య లేఖన భాగంలోకి వచ్చేద్దాం. ఇంతకీ ఏమని రాశారు అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు ప్రతి ప్రార్థనా సమయంలో తిమోతి గారి గురించి ప్రార్థన చేస్తున్న దానిని బట్టి తన తల్లి, తన యొక్క అవ్వ ఇద్దరు కలిసి దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడుస్తున్న విధానాన్ని బట్టి తిమోతి గారు అంత ఆత్మీయుడిగా ఉన్నాడని సత్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇంతకీ మనం చదువుకున్న వాక్య లేఖన భాగాల్లోకి వస్తే ప్రియులారా, పౌలు గారు సువార్త పరిచయ నిమిత్తం సువార్త చెప్పుతూ అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ఉపదేశించి అనేక మందిని దేవుని యొక్క నామములో స్వస్థపరిచి సంఘాలను కట్టి సంఘాన్ని స్థాపించిన తర్వాత సంఘ అభివృద్ధి కోసం ప్రయాసపడుతున్న కాలక్రమంలో ఉత్తరాలు రాస్తూ పత్రికలు పంపిస్తూ ఆ పత్రికల ద్వారా దేవుని యొక్క వాక్యం చేత వారిని బలపరుస్తున్న కాలక్రమంలో చాలామంది దేవుని ఎరగని ప్రజలు, దేవుని తెలిసినప్పటికీ కూడా మూర్ఖులుగా అయినటువంటి వారి ద్వారా, దేవుని ఎరగని అన్యజనుల ద్వారా చాలా శ్రమలు, చాలా బాధలు, చాలా ఇరుకులు, శోధనలు పడ్డారు. అయినప్పుడు కూడా ఆయన ఎందుకు ఓర్చుకుంటున్నాడంటారు? ఎందుకు ఓర్చుకుంటున్నాడు ఆయన? ఎందుకు ఓర్చుకుంటున్నాడంటే, ఎందుకు ఆయన్ని ఖైదీగా చేశారంటే, శ్రమ పెట్టే కాలక్రమంలో, ఆయన్ని బాధపరిచే క్రమంలో చెరసాల్లో వేసేశారండి పౌలు గారిని. చెరసాల్లో ఎందుకు వేయబడ్డాడు? నిజానికి చెరసాల్లో ఎవరిని వేస్తారు చెప్పండి ప్రియులారా, ప్రియమైన దైవ జనాంగమా? నిన్ను జైల్లో ఎందుకు పెడతారు? ఒక కుటుంబాన్ని కూల్చేస్తే, అది తెలియపరచబడితే అది తప్పు కాబట్టి చెరసాల్లో వేస్తారు. నీవు చేయకూడనటువంటి దొంగతనం చేస్తే, దొంగతనం చేసిన దానిని బట్టి నిన్ను చెరసాల్లో వేస్తారు, అనగా జైల్లో పెడతారు. అదీ కాకుండా నీవు చేయకూడనటువంటి పాపభూయిష్టమైనటువంటి కార్యం వ్యభిచారం చేస్తే, పట్టబడితే ఆ వ్యభిచార కార్యాన్ని బట్టి నీ ద్వారా చేయబడినటువంటి వ్యభిచార కార్యాన్ని బట్టి ఒక కుటుంబం కుప్పకూలిపోయినప్పుడు నిన్ను పోలీసు వారు పట్టుకొని నిన్ను జైల్లో వేస్తారు, జైల్లో పెడతారు. దొంగతనం చేసినా,
వ్యభిచారం చేసినా, అదేవిధంగా అబద్ధ సాక్ష్యం పలికినా, అది కాకుండా పొరుగువానిది ఆశించి తీసుకుని వెళ్ళినా, అదేవిధంగా నరహత్య చేసిన ఒక వ్యక్తిని హత్య చేసినా నిన్ను పోలీసు వారు ఏం చేస్తారంటే నేను జైల్లో పెడతారు. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏ పాప పని చేశారని ఆయన్ని చెరసాల్లో పెట్టారు? ఏ నేరం చేస్తాడని ఆయనను చెరసాల్లో పెట్టారు అని అంటే ప్రియులరా, ఒక్కసారి వాక్యాన్ని చదివితే చాలా స్పష్టంగా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుకున్న వాక్య లేఖన భాగంలో నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను, శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవునికి స్తోత్రం. నేరం చేశాడా పౌలు గారు? చేయలేదే. కానీ నేరం చేసినట్టుగా బంధింపబడి భయంకరంగా ఆ చెరసాల్లో ఉన్నటువంటి భటుల చేత కొట్టబడి, ఆ భటుల చేత చాలా హీనంగా నిందించబడి అవమానపరచబడి నేరస్తుడైనట్టుగా బంధింపబడి ఉన్నాడండి. నిజానికి ఏ నేరం చేశాడండి? దొంగతనం చేశాడా? నరహత్య చేశాడా? లేకపోతే ఎవరిదైనా లాక్కున్నారా? ఏదైనా ఎవరినైనా మోసం చేశారా? ఏదైనా ధనార్జన కోసం ఏదైనా చేయకూడనటువంటి దుష్కర్మ క్రియ చేశారా? ఏది చేయలేదే. ఆయన ఎప్పుడు కూడా ఏం చేశారు మరి అంటే, దేవుడు చెప్పమన్నా దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటన చేసిన దానిని బట్టి, ఒక మంచి మాట చెప్పిన దాన్ని బట్టండి, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి వారిని దేవునిలోనికి నడిపించిన దానిని బట్టి, ఈ లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. ఈ మూడు కూడా తండ్రి వలన కలిగినవి కావు, అనగా దేవుని ద్వారా కలిగినవి కావు. మరి ఎవరి ద్వారా కలిగాయి అంటే అపవాది గాడి ద్వారా కలిగింది. అందుకని అపవాది ఒకనొక సమయంలో ఈ లోక రాజ్యాధికారం, ఈ సమస్త వైభవం ఇదంతా కూడా ఎవరి ద్వారా కలిగింది అంటే అపవాదిగాడి ద్వారా. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం తండ్రి వలన కలిగినవి కావు ఇవి, అపవాది వాడి వలన కలిగినవి. కాబట్టి ఒకనొక సమయంలో ప్రభుని యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఆ కాల సమయంలో ఏం జరిగిందో చెప్పమంటారా? సాతానుడు వచ్చి నాకు ఒక్కసారి నమస్కారం చేయి, ఈ లోక రాజ్యాలన్నీ కూడా నేను మీకు ఇచ్చేస్తానన్నాడు. నేను నీకు ఇచ్చేస్తాను, నాకు ఒకసారి నమస్కారం చేయమన్నాడు. అప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు నమస్కారం చేశారా? చేయలేదు. సాతాను నా నుండి దూరంగా పొమ్మన్నాడు, అంతే. ఒక్కసారి ఆలోచించేయండి. అంటే ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తానని ప్రభుని యేసుక్రీస్తు వారితో చెప్పాడంటే అపవాది గాడి ద్వారా ఇవన్నీ కూడా కలిగాయి. ఇది శరీరాశ, నేత్రాశ, జీవపుడం. బాగా ఆలోచించేయండి పిల్లలు. నువ్వు ఎక్కడి నుంచి దూకే దేవుని వాక్యం సెలవిస్తున్న విధంగా వాడికి కూడా వాక్యం తెలుసు, అపవాది గాడికి కూడా. దేవదూతలు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారంటే అలా చేస్తే ఎవడి మాట విన్నట్టు? అపవాది గాడి మాట విన్నట్టు. అందుచేత ప్రియులారా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవి తండ్రి వలన కలిగినవి కావు, పుట్టినవి కావు, అపవాది గాడి ద్వారా వచ్చినవి. కాబట్టి ఈ లోకంలో ఉన్న జనాలు ఎక్కువగా 99% శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం కలిగి జీవిస్తుంటున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవుని యొక్క కృపలో దేవుని పిల్లలుగా ఉంచి మరలా పరలోక రాజ్యంలోనికి వెళ్ళే పరిస్థితి వీరందరూ కూడా కలిగి ఉండాలని, నేను పరిశుద్ధుని కాబట్టి మీరందరూ కూడా పరిశుద్ధులే ఉండాలని, ఆ పరిశుద్ధులుగా తీర్చిదిద్దే విషయంలోనే దేవుడు ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి రక్తాన్ని చిందించి శిలువ మీద మరణించి అందరూ చూస్తుండగానే 3వ దినాన లేచి అందరూ చూస్తుండగానే ఆరోహణమై వెళ్ళిపోయారు. తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ వచ్చి తన శిష్యుల మీద వ్రాలగా ఆత్మ కలిగి దేవుని యొక్క సువార్తను తెలియజేస్తున్నప్పుడు ఆ సువార్త ఎవరైతే వింటారో, నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో వారు తప్పనిసరిగా పరిశుద్ధులుగా అవుతారు. వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు యేసును గూర్చిన మాట వలన కలుగుతుంది విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు వారు చేసిన పాపాలు, వారు చేసిన అపరాధాలు అన్నీ కూడా పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడిగి వేసుకుని పరిశుద్ధులుగా అవితే
అవ్వాలని చెప్పేసి అవే విధంగా దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటన చేసే విధంగా ఆ విధానంలో ఆ కాలక్రమంలో దేవుని చేత ఎన్నుకో చేయబడినటువంటి వారిలో ఒకరు అపోస్తలులైన పౌలు గారు. దేవునికి స్తోత్రం. ఆయన సువార్త పరిచయం చేస్తున్న ఆ కాల సమయంలో తనకున్న ఆస్తి, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాత, తనకున్నటువంటి సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకొని సువార్త నిమిత్తం ఆయన ముందుకు వచ్చి పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క చేతుల్లో సాధనంగా సువార్త పరిచయం చేస్తున్న కాలక్రమంలోనే సువార్త చెప్తున్నప్పుడు అక్కడున్నటువంటి కొంతమంది అన్యజనులు, ఎందుకు సువార్త చెప్తున్నా నీవు శ్రద్ధ కలిగి జీవిస్తుంటున్న ఆ కాల సమయంలో వారి నీ కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే నీ యొక్క ఆత్మను రక్షించాలని, దేవుని యొక్క మహిమలో ఉండేటట్టుగా మీరు ఎల్లప్పుడూ ఆయన మహిమ ప్రభావం కలిగి ఉండాలని వారు ఏం చేస్తారంటే అద్భుతమైన రీతిలో నీ కోసం ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూనే ఉంటారు. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దైవ జనాంగమా, నిన్ను దేవుని యొక్క వాక్యంలోనికి నడిపించిన ఆయన, నిన్ను దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి తీసుకొచ్చిన ఆమె మీ యొక్క ఆత్మీయ తల్లి, ఆత్మీయ కుమారుడు కాబట్టి వారి మీకోసం ఇప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మీకోసం సువార్త నిమిత్తం మీరందరూ రక్షించబడాలని, మీరందరూ కూడా ఆత్మీయ యాత్రలో ఉన్నతమైనటువంటి రీతిలో అద్భుతంగా మీరు ఉండాలని వారు ఎక్కువగా మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలో చేస్తున్నప్పుడు ప్రియులారా మీరు కూడా ఆ ప్రార్థనలో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపి దేవుని కృపలో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నా. అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం వల్ల మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం నాకు వందనాలు. ఇప్పటివరకు నీ ప్రియమైన బిడ్డలు వాక్యాన్ని విన్న వాక్యం ప్రకారం జీవించే కృప దయచేసి నీ కృపా వాత్సల్యతలో వాక్యానుసారమైన శుద్ధమైన జీవితాలు ప్రసాదించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన కుటుంబాలకు తోడే నేడే సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.